ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతాప్ సింగారం విలేజ్లో మొత్తము మల్కాజ్గిరి డివిజన్ ఫోర్స్ తోటి కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. బేసిక్గా అంతా కూడా అర్బనైజేషన్ అవుతున్నాయి. ఈ సెమీ రూరల్ ఈ ఏరియాస్ అన్నీ కూడా అర్బనైజేషన్ అవడం వల్ల మన పక్కన ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. సో దీన్ని మామూలుగా చేపడుతుంటారు. సో ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో దాదాపు ఇక్కడ 2208 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 1250 ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి. సో ఈ 1250 కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మాకు చెక్ చేసే క్రమంలో దాదాపు ఒక 24 వెహికల్స్ 2 వీలర్స్ అండ్ 3 4 వీలర్స్ ఆటోస్ 3 వీలర్స్ ఇవి దొరకడం జరిగింది. దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, నెంబర్ ప్లేట్స్ లేవు. ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే దాదాపు ఒక 19.6 లీటర్స్ ఈ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్లో దొరికాయి. దాంతోపాటు ఈ గుట్కాకి సంబంధించినటువంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ అన్నీ కూడా లైక్ ఆర్ఆర్, తర్వాత విమల్, కమల్, మిరాజ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నటువంటి గుట్కాస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు దాదాపు ఒక 40 స్మాల్ సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ నుంచి డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ స్మాల్ సిలిండర్స్కి ఫిల్ చేసి దాన్ని డబుల్ రేట్కి అమ్ముతూ ఉంటారు. అలాంటివి కూడా మనకు ఒకటి సీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇలాంటి డిఫరెంట్ నుంచి ఉంటారో, తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ చెక్ చేసే క్రమంలో ఎవరైతే బ్యాడ్ బిహేవియర్ ఉంటారో వాళ్ళని కూడా మనము స్టేషన్ రికార్డ్స్లో మనం పెట్టుకొని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే పబ్లిక్ తోటి అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమేమి ఫెల్ట్ నీడ్స్ ఉంటాయో అవి కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా లెటర్ రాయడం జరుగుతుంది. సో ఈవేళ మొత్తము టోటల్ ఫోర్స్ 262 మెంబర్స్ పోలీస్ వారు ఈ క్యాసో ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇంక్లూడింగ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ ర్యాంక్స్ అందరూ కలిపి 226. నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్, ఎస్ఓటీ, క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరెవరికి చలాన్స్ ఉన్నాయో అవన్నీ, తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ క్రైమ్స్లో ఉంటారో వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు అనే డేటాబేస్ కూడా మాకు ఈ క్రైమ్స్ చెక్ చేయడం వల్ల మాకు తెలిసింది. సో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తాం. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో ఉన్నటువంటి సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇంతకుముందుగా కేసెస్లో ఉండి వాళ్ళు పేషీకి వెళ్తూ ఉంటారు, ట్రయల్స్కి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ మీద కన్విక్షన్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత అనే ఒక అబ్జర్వేషన్ అనేది పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉంటుంది. సో దీనికి మేము మంత్లీ కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అని. సో ఆ క్రమంలోనే ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా మనము వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ యాక్సిడెంట్స్ అంతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము, మంచిగా ఉండాలి అన్నట్టు. ఏదైనా జరిగితే మాత్రం టఫ్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ. $2,000 చిల్లర ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో మీరు దాదాపు 1250 మంది ఉన్నారు ఇక్కడ. అంటే 50% ఫిల్ అయి ఉన్నారు, 50% ఖాళీ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీకే చాలా మంది తెలియదు. తర్వాత
అవును మేడం ఎందుకు గుర్తున్నారు రకరకాల పేర్లు బిల్ షాప్ అవును బిల్ షాప్ బిల్ షాప్ కోటర్లు గుర్తు కొట్టారు